హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ రామ్ ఎక్స్ప్లోరర్. మనం ఈరోజు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఒక రైతు మన దగ్గరకు వచ్చి తన యొక్క ఇనుమును తీసుకురావడం జరిగింది. సార్, ఇట్లా ఇనుమును కొట్లాడేసేసేసి కొమ్మిరు కొట్టుకున్నాయి అని చెప్పడం జరిగింది. వాళ్ళు ముందస్తుగా ప్రథమ చికిత్స చేశారు. సో ఏం చేశారంటే వాళ్ళు ఎర్రమట్టితో బట్టని కొమ్ముకి చుట్టడం జరిగింది. సో ఏమైందంటే ఆల్రెడీ కొమ్ము యొక్క పైభాగం కొనభాగం విరగడం వల్ల వాళ్ళు అది గమనించుకోకుండా అలాగే ఎర్రమట్టి చుట్టేసేసారు. దానివల్ల కొమ్ములో పురుగులు పడడం జరిగింది. కొమ్ముని తీసేయాలని చెప్పాను నేను. సో దీని యొక్క హార్న్ కటింగ్ ఆపరేషన్ చేయడం జరిగింది. నేను దీనిని మా యొక్క పై అధికారులకి తెలియజేయడం జరిగింది. మా వెటనరీ డాక్టర్ మల్లికార్జున రెడ్డి గారు మరియు మరొక వెటనరీ డాక్టర్ మహేష్ రెడ్డి గారు వచ్చేసి వారి ఆధ్వర్యంలో ఈ యొక్క పశువునకు కొమ్ము ఆపరేషన్ అనేది చేయడం జరిగినది. మొదటగా కొమ్ము చుట్టూ హెయిర్ని రిమూవ్ చేయడం జరిగింది. తర్వాత లోకల్ అనస్థీషియా, ఈ ఆప్టిక్ నర్వ్ని బ్లాక్ చేసేసి కొమ్ము చుట్టూ లోకల్ అనస్థీసియా చేసేసి కొమ్ముని రంపంతో సాతో కట్ చేయడం జరిగింది. అది ఇనుము నాణ్యల చూడితో ఉంది కాబట్టి మేము జనరల్ అనస్థీషియా ఇవ్వలేదు, కేవలం లోకల్ అనస్థీషియా ఇచ్చాము. లోకల్ అనస్థీషియా ఇచ్చేసేసి ఏదైతే ఎక్కడి వరకు అయితే కొమ్ము యొక్క భాగం చాలా డ్యామేజ్ అయిందో ఆ భాగం వరకు కొమ్ముని గుర్తించేసేసి ఆ భాగాన్ని కొమ్ము నుంచి వేరు చేయడం జరిగేసింది. అంటే కట్ చేయడం జరిగింది. ఈ సర్జరీ నందు ఏహెచ్ఏ శిరీష మరియు రిటైర్డ్ జేఓ వెంకట సుబ్బయ్య సార్ గారు కూడా పాల్గొనడం జరిగింది. వారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరియు మా యొక్క సుపీరియర్ డాక్టర్స్ అయిన మల్లికార్జున రెడ్డి గారికి మరియు మహేష్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఆపరేషన్ని సక్సెస్ఫుల్ చేసినందుకు వారికి మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇది కొమ్ము యొక్క విరిగిపోయిన భాగం అండి. తర్వాత కొమ్ము తీసేసిన తర్వాత ఇలా తయారైపోయింది. నేను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం ఆపరేషన్ని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. జై హింద్.